అదరగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. బంగాళాఖాతంలో ఏర్పడిన దిత్వా తుఫాను బలహీనపడింది. తీరాన్ని తాకకుండానే బలహీనపడి తీవ్ర వాయుగుండంగా మారింది. దీంతో తమిళనాడు, ఏపీ రాష్ట్రాలకు తుఫాను ముప్పు తప్పినట్లయింది. అది మరింత బలహీనపడి కాసేపట్లో వాయుగుండంగా మారే అవకాశం ఉందని భారత వాతావరణ కేంద్రం తెలిపింది. దీని ప్రభావంతో ఇవాళ నెల్లూరు, తిరుపతి జిల్లాల్లో కొన్ని చోట్ల భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఇక కోనసీమ, పశ్చిమ గోదావరి, కృష్ణా, గుంటూరు జిల్లాల్లో అక్కడక్కడ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయంటోంది వాతావరణ శాఖ. అదే క్రమంలో బాపట్ల, పల్నాడు, ప్రకాశం, కడప, అన్నమయ్య, చిత్తూరు జిల్లాల్లోనూ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అంచనా వేసింది. అయితే వర్షాల కారణంగా నెల్లూరు, ప్రకాశం జిల్లాల్లో ఆకస్మిక వరదలు సంభవించే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ రామచంద్ర అందిస్తారు. రామచంద్ర, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సునీత. బంగాళాఖాతంలో ఏర్పడిన దిత్వా తుఫాను బలహీనపడింది. తీరాన్ని తాకకుండానే బలహీనపడే తీవ్ర వాయుగుండంగా మారిందని చెప్తున్నారు. దీంతో తమిళనాడు, ఏపీ రాష్ట్రాలకు తుఫాను ముప్పు తప్పినట్లయిందని చెప్పి కూడా ఒక అంచనాకు వచ్చారు. అది మరింత బలహీనపడి కాసేపట్లో వాయుగుండంగా మారే అవకాశం ఉందని చెప్పి భారత వాతావరణ కేంద్రం అయితే తెలిపింది. దీని ప్రభావంతో ఇవాళ నెల్లూరు, తిరుపతి జిల్లాల్లో కొన్ని చోట్ల భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. కోనసీమ, అలాగే పశ్చిమ గోదావరి, కృష్ణా, గుంటూరు జిల్లాల్లో అక్కడక్కడ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయంటోంది వాతావరణ శాఖ. అదే క్రమంలో బాపట్ల, పల్నాడు, ప్రకాశం, కడప, అన్నమయ్య, చిత్తూరు జిల్లాల్లోనూ పెద్ద ఎత్తున వర్షాలు కురుస్తాయని చెప్పి కూడా వాతావరణ శాఖ అంచనా వేసింది. అయితే వర్షాల కారణంగా నెల్లూరు, ప్రకాశం జిల్లాల్లో ఆకస్మిక వరదలు సంభవించే అవకాశం ఉందని చెప్పి వాతావరణ శాఖ హెచ్చరిస్తోంది. ఏపీ ప్రజల్ని వణికించిన దిత్వా తుఫాను తీవ్ర వాయుగుండంగా బలహీనపడింది. రేపు ఉదయానికి వాయుగుండంగా మరింత బలహీనపడింది. 5 కిలోమీటర్ల వేగంతో మాత్రమే కదిలింది. రేపు దక్షిణ కోస్తా తీరం వెంబడి గంటకు 45 నుంచి 65 కిలోమీటర్ల వేగంతో తుఫాను బలహీనపడి దూసుకొస్తుంది. అయితే బంగాళాఖాతంలో ఏర్పడిన అతి తీవ్ర తుఫాను దిత్వా ఇప్పటికే తీవ్ర వాయుగుండంగా మారి బలహీనపడింది. డిసెంబర్ 1 ఈ రోజుకు ఉదయానికి వాయుగుండంగా మారి పూర్తిగా క్షీణించే అవకాశం ఉందని చెప్పి రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ ప్రకాష్ జైన్ కూడా తెలిపారు. గడిచిన 6 గంటల తుఫాను గంటకు కేవలం 5 కిలోమీటర్ల వేగంతోనే కదలడంతో దాని తీవ్రత గణనీయంగా తగ్గిందని చెప్తున్నారు. అయినప్పటికీ దక్షిణ కోస్తాలో తీరంలో 45 నుంచి 65 కిలోమీటర్ల వేగంతో ఎదుర్కొనే అవకాశం ఎట్టుంది. ప్రస్తుతం అలజడిగా ఉంటుందని మత్స్యకారులు ఎవరు కూడా వేటకు వెళ్లరాదని చెప్పి కూడా హెచ్చరించారు. ప్రజలు, రైతులు అప్రమత్తంగా ఉండి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని, లోతట్టు ప్రాంతాలు, నదీ తీర ప్రాంతాల వారు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ ఎండి ప్రకాష్ జైన్ కూడా సూచిస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లా కలెక్టర్లు, ఎస్పీలకు రెడ్ అలర్ట్ జారీ చేసిన నేపథ్యంలో ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ బృందాలను కూడా స్టాండ్ బై లో ఉంచారు. ఎక్కడ ఏ చిన్న ఇది జరిగినా కూడా వెంటనే ఎన్డీఆర్ఎఫ్ బలగాలు, ఎస్డీఆర్ఎఫ్ బలగాలు వెంటనే వెళ్లి వారికి సహాయం చేసేందుకు కూడా సిద్ధంగా ఉన్నాయని చెప్పి కూడా చెప్తున్నటువంటి పరిస్థితి. ఇప్పటికే అన్ని జిల్లాల్లో కూడా పాఠశాలలకు సెలవులు కూడా ప్రకటించారు ఈ రోజు. ఎందుకంటే తుఫాను ప్రభావం ఏ విధంగా ఉండబోతుందో అన్నది కూడా ఎవరు అంచనా వేయలేకపోవడంతోనే ప్రభుత్వం కూడా ఈ అయితే వరద తుఫాను సంబంధించినటువంటి ఎఫెక్ట్ ఎక్కడైతే ఉంటుందో ఆ జిల్లాలకు కూడా ఇప్పటికే స్కూళ్ళకు అన్నిటికి కూడా, పాఠశాలకు అన్నిటికి కూడా సెలవు కూడా ప్రకటించడం కూడా జరిగింది. సో ఈ గండం అయితే గడిచిందని చెప్తున్నారు. బలహీన పడిందని చెప్పిన నేపథ్యంలో అందరూ ఊపిరి పీల్చుకున్నట్లే ఉంది. ఎందుకంటే తుఫాను వస్తున్న సమయంలో ఎటువంటి ప్రభావం ఉంటుందన్నది కూడా అందరూ అసలు ఆందోళనకు గురైనటువంటి పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలోనే దిత్వా తుఫానుకు సంబంధించి ఇంకా ఎక్కువగా ఫ్లడ్స్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఆరెంజ్ అలర్ట్ కూడా జారీ చేశారు కొన్ని జిల్లాలకు. ఈ నేపథ్యంలోనే వర్షం ఎక్కువగా వచ్చే అవకాశం ఉంది కాబట్టి ఎక్కడో వాగు, వంకలు దాటి వెళ్లే వాళ్ళు, అలాగే అత్యవసర సమయాల్లో మాత్రమే ప్రయాణాలు చేయాలని చెప్పి, ఎందుకంటే ఎక్కడైనా వరదలు వచ్చి అక్కడ చిక్కుకునే అవకాశం ఉంది కాబట్టి అత్యవసరం అయితే తప్ప ప్రయాణాలు చేయొద్దని చెప్పి కూడా ఇప్పటికే అధికారులు
ప్రజలకు కూడా చెప్పడం కూడా జరిగింది సునీత. రైట్, థ్యాంక్ యూ రామచంద్ర. ఇక బంగాళాఖాతంలో ఏర్పడిన దిత్వా తుఫాను బలహీనపడింది. తీరాన్ని తాకకుండానే బలహీనపడి తీవ్ర వాయుగుండంగా మారింది. దీంతో తమిళనాడు, ఏపీ రాష్ట్రాలకు తుఫాను ముప్పు తప్పినట్లయింది. అది మరింత బలహీనపడి కాసేపట్లో వాయుగుండంగా మారే అవకాశం ఉందని భారత వాతావరణ కేంద్రం తెలిపింది. దీని ప్రభావంతో ఇవాళ పలుచోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. గుమగుమల వంటలే వంటలే తెరకొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి.